హైవేలపై హత్యలు దొంగతనాలు చేస్తున్న కరుడుగట్టిన పార్దీ గ్యాంగ్ను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన పార్దీ అనే ఒక తెగకు చెందిన నలుగురు దుండగులు కొంతకాలంగా హైదరాబాద్ టు విజయవాడ హైవేపై దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీరిపై 32 కేసులు ఉన్నట్లు చెప్పారు ఎస్పీ శరత్ చంద్రపవార్. పెద్దాంబర్పేట వద్ద ఆటోలో ప్రయాణిస్తుండగా అప్ప పాండురంగ, శుభం అశోక్లను అరెస్టు చేశామని, మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్టేట్లో అట్ ద సేమ్ టైం నల్గొండ ఆల్ హైవే ఏరియాస్లో కూడా గత 1.5-2 months నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్, అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. అదేవిధంగా ఒక హైవేలో ఇంకా 2 రాబరీస్, కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి ఒక 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్లన్నీ కూడా రాష్ట్రం మొత్తంలో లింక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటే పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. సో మొత్తం కలిపి 32 కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది.